హాయ్ వాట్స్ మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక అద్భుతమైన వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి అయితే తీసుకువచ్చామన్నమాట. మొత్తం 40 ఎకరాలు కలిగి ఉంటుంది. ఈ వ్యవసాయ భూమి వచ్చేసి తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అయితే కలిగి ఉంటుందన్నమాట. వెంచర్ అయితే ఫస్ట్ బిట్ అయితే ఉంటుందన్నమాట. వెంచర్ నుంచి మనకి 30 అడుగుల రోడ్ అయితే ఉందన్నమాట. రీసెంట్గా అయితే కలవట్ అయితే కట్టారనమాట. మన 40 ఎకరాలకి పోవటానికి అయితే దారి అయితే ఉంది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట. ఈ యొక్క 40 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ మరి ఒక 20 ఎకరాల చుట్టూ అయితే ఫిన్సింగ్ అయితే రీసెంట్గా వేయటం అయితే జరిగింది. అలాగే ఈ 20 ఎకరాల్లో ఫిన్సింగ్లో అయితే 2 బోర్లు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా రీసెంట్గా వేయటం అయితే జరిగిందనమాట. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ దుర్గి మండలానికి చెందిన వ్యవసాయ భూమి వచ్చేసి ల్యాండ్ చుట్టూ రాతి కడీలతో ఫిన్సింగ్ అయితే ఉందన్నమాట. ఒక 20 ఎకరాలకు మరొక 20 ఎకరాలకు అయితే ఫిన్సింగ్ అయితే లేదన్నమాట. ప్రజెంట్ అయితే కంది పత్తి వంటి పంటలు అయితే వేస్తున్నారు ఈ యొక్క 20 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. ఈ ఫిన్సింగ్ వేసిన మొత్తం 20 ఎకరాలు అనమాట. రైట్ సైడ్ ఉన్నది. లెఫ్ట్ సైడ్ ఈ యాప్ చెట్టు కాడ నుంచి అయితే ఇంకొక 20 ఎకరాలు అయితే ఉందన్నమాట ఖాళీగా. దీనికి కూడా ఫిన్సింగ్ అయితే వేయడానికి అయితే రెడీ అయితే చేస్తున్నారనమాట. ప్రజెంట్ అయితే ఈ 20 ఎకరాలకు గాను ఫిన్సింగ్ అయితే ఉందన్నమాట. మరి ల్యాండ్ యొక్క సాయిల్ చూసుకుంటే రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందన్నమాట. సాయిల్ ఎటువంటి రాయి రప్ప వంటివి అయితే ఏమీ లేవన్నమాట. వ్యవసాయం చేయడానికి చాలా అనుకూలమైన నేలలు అనమాట. ఇవి వచ్చేసి మంచి కండగల భూములు అనమాట. వ్యవసాయ భూములు వచ్చేసి ఏ పంటకైనా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ వ్యవసాయ భూమి వచ్చేసి మనం ప్రజెంట్ అయితే ఈ 20 ఎకరాల్లో అయితే చూస్తున్నాం అనమాట. 20 ఎకరాల్లో అయితే ఉన్నామన్నమాట. దీనికి ఆనుకొని ఇంకొక 20 ఎకరాలు కూడా ఉందన్నమాట. మొత్తం ఒక దగ్గరే 40 ఎకరాలు అయితే అమ్మకానికి అయితే తీసుకువచ్చామన్నమాట మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. మాచర్ల మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి కేవలం 12 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉందన్నమాట. దుర్గి మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి కేవలం 5 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే అయితే ఉందన్నమాట. మరి ల్యాండ్లో బోర్లు అయితే కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మనకు ల్యాండ్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్ని క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ అయితే సేల్కి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ 20 ఎకరాల్లో గాను కంది పంట అయితే వేశారనమాట. మొత్తం రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందన్నమాట. సాయిల్ చూసుకుంటే ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్లో రీసెంట్గా అయితే 2 బోర్లు అయితే వేశారనమాట. 2 బోర్లు కూడా విజయవంతంగా సక్సెస్ అయితే అయ్యాయన్నమాట. ఒక్కొక్క బోరు వచ్చేసి 3 ఇంచుల వాటర్ అయితే పోస్తుందన్నమాట. ప్రజెంట్ అయితే బోర్లో మోటార్ అయితే బిగించలేదన్నమాట. రీసెంట్గా అయితే బోర్లు అయితే వేశారనమాట. ఫుల్ వాటర్ అయితే పడ్డదన్నమాట. ఒక్కొక్క బోరు వచ్చేసి 3 ఇంచుల వాటర్ అయితే వస్తుందన్నమాట. 2 బోర్లు పక్క పక్కనే వేశారనమాట. కరెంటు ట్రాన్స్ఫార్మర్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ల్యాండ్లో వచ్చేసి ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట. వాటర్ ఇరిగేషన్ కూడా చాలా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అన్నమాట. ఇవి వచ్చేసి తెలంగాణ బోర్డర్ నాగార్జున సాగర్కి ఈ ల్యాండ్ వచ్చేసి కేవలం 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. హైదరాబాద్కి సుమారు ఈ ల్యాండ్ వచ్చేసి 200 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. సుమారు వచ్చేసి ఇవే అనమాట. రీసెంట్గా 2 బోర్లు అయితే వేయటం అయితే జరిగిందనమాట. ఈ ల్యాండ్ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి ఒక ఎకరాకు రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి 4 లక్షల రూపాయలు అయితే ఉందన్నమాట. మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ ఎకరాకు ఒక 15,000 రూపాయలు అయితే మనకి ఖర్చు అయితే వస్తుందన్నమాట. గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి 4 లక్షలు అయితే ఉంది. మరి రైతు ధర వచ్చేసి ఒక ఎకరాకు గాను 20 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడనమాట. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసి ముందైతే వెంచర్ బిట్ అయితే ఉంటుంది ఒక 4 ఎకరాలు. ఆ 4 ఎకరాలు దామర్ రోడ్డుకి అయితే ఉంటుంది. దాని తర్వాత సెకండ్ బిట్ అనమాట. ఈ యొక్క 40 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. ఆ వెంచర్ బిట్ వచ్చేసి మొత్తం సేల్ అయిపోయింది అనమాట. ఎకరం 80 లక్షలు అయితే ఉందన్నమాట. రోడ్డు ఫేసింగ్కి ఆనుకొని అయితే అంత రేట్లు అయితే నడుస్తున్నాయన్నమాట. ఇవి వచ్చేసి సెకండ్ బిట్ అనమాట. కొద్ది గొప్ప బేరం అయితే ఉందన్నమాట. కూర్చొని రైతు దగ్గరికి వెళ్ళి పేపర్లు వెరిఫికేషన్ చేసుకుని ధర అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. ఒక ఎకరానికి 1 లక్ష అటు ఇటు అయితే వస్తుంది అనమాట. ఫైనల్గా ఒక ఎకరానికి 19 లక్షల రూపాయలకి అయితే వస్తుంది. మొత్తం 40 ఎకరాల అమ్మకానికి అయితే పెట్టాడనమాట మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఈ 40 ఎకరాలకు గాను ఇంకా 2 బోర్లు అయితే వేసుకోవచ్చు అనమాట. 2, 3, 4 బోర్లు అయినా వేసుకున్నా కానీ వాటర్ అయితే పడిద్ది అనమాట. ఫుల్ వాటర్ అయితే ఏరియా అనమాట. ఇబ్బంది లేదనమాట. వాటర్ వచ్చేసి 400 నుంచి 600 లోపల అయితే వాటర్ అయితే వస్తుంది అనమాట. 3 అంగళాల పుష్కలంగా వాటర్ అయితే ఉందన్నమాట. ఏరియా వచ్చేసి శ్రీ లక్ష్మీ నిదాలంపాటి అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. ఈ ల్యాండ్ వచ్చేసి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే అయితే ఉంది. ఫెన్సింగ్ వేసింది మొత్తం బౌండరీ వచ్చేసి 20 ఎకరాలు. ఒక 20 ఎకరాలకు గాను 2 బోర్లు అయితే ఉన్నాయి. ఫిన్సింగ్ అయితే ఉంది 20 ఎకరాలకు. తక్కింది వచ్చేసి ఇంకొక 20 ఎకరాలకి అయితే ఖాళీగా ఉంది. ఫిన్సింగ్ అయితే ఏమీ లేదనమాట.
సాయిల్ చూసుకుంటే బ్లాక్ రెడ్ మిక్స్ అయి ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే పంటలు వచ్చేసి కంది, పత్తి వంటి పంటలు అయితే వేసారనమాట. ప్రజెంట్ దున్నుతున్నారు వ్యవసాయం చేయడానికి. అయితే ఈ భూములు వచ్చేసి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి ప్రాపర్టీ. యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ 1B అడంగులు, పహానీలు, ఈసు అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ల్యాండ్ వచ్చేసి ఈ భూమి ఎవరికైనా నచ్చితే డిస్కషన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి. కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే తప్పకుండా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే ఒకరోజు ముందుగానే బుక్ చేసుకోండి. మాకు వాట్సాప్లో ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. ఓకే బాయ్ వర్స్, మళ్ళీ మంచిగా మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం అన్నమాట.